అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. భారీ భూకంపం, పరిస్థితి దారుణం అంటూ వార్తలైతే వస్తున్నాయి. మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే శనివారం అర్ధరాత్రి కరీబియన్ సముద్రంలో హోండురాస్కు ఉత్తరాన కనీసం 7.5 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం అయితే సంభవించింది. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ అంటే ఇది నివేదిక ప్రకారం భూకంపం 10 కిలోమీటర్ల లోతుతో ఉన్నట్టు తెలిపింది. మొదట భూకంపం తీవ్రత 6.89గా నమోదైంది. 10 కిలోమీటర్ల లోతులో మరోసారి 7.6 తీవ్రతతో భూకంపం అయితే సంభవించినట్లు తెలుపుతున్నారు. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. అయితే ఏకంగా 2021 తర్వాత ఈ ప్రాంతంలో ఇదే అతిపెద్ద భూకంపంగా యుఎస్ నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫిరిక్ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది. అలాగే భూకంప తీవ్రత అధికంగా ఉన్నందున పుర్టోరికో, వర్జిన్ దీవులకు యుఎస్ సునామీ హెచ్చరికలు అయితే జారీ చేసింది. మరి అలాగే అంతర్జాతీయ సునామీ సమాచార కేంద్రం జమైకా, క్యూబా, మెక్సికో, హోండురాస్, టర్క్స్, కైకోస్, శాన్ ఆండ్రెస్, ప్రొవిడెన్స్, డొమినికన్ రిపబ్లిక్, కొలంబియా, పనామా, కోస్టారికా, అరుబా, బ్రిటిష్ వినిగన్, ఈస్ వియోరాకానో, వియోరా, బొనైర్, బ్రిటిష్ బొనైర్, క్యూబా, మెక్సికో, హోండురస్, టర్క్స్ మరియు కైకోస్తో సహా రాబోయే 3 గంటల్లో ప్రమాదకర సునామీ అలలు అనేక తీర ప్రాంతాలపై ప్రభావం చూపుతాయని హెచ్చరించింది. అయితే ఈ భూకంపం కారణంగా ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టం జరిగిందో పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.